ఈ కెరీర్ గురించి చెప్పే ముందు మహాభారతంలోని ఒక సన్నివేశం గురించి చెప్పుకుందాం. ఒకసారి ద్రోణాచార్యుడు శిష్యులందరినీ కూడా రమ్మని చెప్పి ఒక చెట్టు పైన పెట్టపెట్టి మీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని అందరినీ అడిగాడు. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, వచ్చిన శిష్యులందరూ కూడా మాకు చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తుంది, లేకపోతే కొమ్మలు కనిపిస్తుంది, ఈ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అర్జునుడు వంతు వచ్చింది. అర్జునుడు ఏం చెప్పాడంటే, నాకు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మన కెరియర్లో మన లైఫ్లో చాలా కోర్సులు, చాలా జాబ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం రకరకాలుగా ఆ కోర్సెస్ అన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ చేయాలనుకుంటూ ఉంటాం. కానీ కెరియర్ గైడెన్స్ ఏం చేస్తుందంటే, మీకు ఏ జాబ్ సెట్ అవుతుందో, మీ లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది కెరియర్ గైడెన్స్. అంటే ఈ కెరీర్ గైడెన్స్ తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, అసలు జాబ్ అంటే ఏంటి, కెరియర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జాబ్ అంటే ఇది తాత్కాలికంగా చేసుకునే జాబ్. అంటే మన అవసరాల కోసం ప్రతి నెల డబ్బు కోసం పనిచేయడం. అంటే ఉదాహరణకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే అతను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు. అతను వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేస్తాడు. ఇక్కడ క్రియేటివిటీ ఏముండదు. అంటే తాత్కాలిక అవసరాల కోసం చేసే జాబ్. ఇంకోటి క్రియేటివిటీ అంటే ఏమంటే, ఇది మన అవసరాల కోసమే కాదు, ఇక్కడ మన క్రియేటివిటీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, స్కిల్స్ ఉంటుంది. అంటే ఇది నిరంతరం నేర్చుకుంటూ ఉంటాం. అదే కంప్యూటర్ ఆపరేటర్ ఇక్కడ కెరియర్ స్టార్ట్ చేస్తే ఇతను అలా కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, ఈ విధంగా నేర్చుకొని సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని కొత్త యాప్స్ని రెడీ చేయడం, కంప్యూటర్ లాంగ్వేజ్ని రెడీ చేయడం, ఈ విధంగా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయడం ఈ కెరియర్లో ఉంటుంది. అంటే ఈ కెరియర్లో మన లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మన ప్యాషన్ అండ్ స్కిల్స్ అని కరెక్ట్గా ఉంటే. అంటే ఇప్పుడు అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, కెరియర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం 7 పాయింట్స్ని అండర్స్టాండింగ్ చేసుకుంటే మన కెరియర్ని మన చేతిలోనే ఉంటుంది. మొదటి పాయింట్ ఏమంటే, ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అంటే ఏందో అర్థం తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ అంటే ఇది తాత్కాలికంగా ఉండడం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని, ఈరోజు ఒక పని పైన మనకి ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఉండకపోవచ్చు. అంటే తాత్కాలికంగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మూవీ చూసినప్పుడు అందులో మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ డ్యాన్స్ బాగా చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనం కూడా ఆ విధంగా చేయాలని ప్లాన్ చేసి ఒకరోజు ప్రాక్టీస్ చేస్తాం. అది కొద్దిగా కష్టం అనిపించింది అంటే ఆ ఇంట్రెస్ట్ పోతుంది, దాన్ని వదిలేస్తాం. అలా ప్యాషన్ అలా ఉండదు. ప్యాషన్ ఎలా అంటే మన మనసు లోతుల్లో నుంచి వచ్చే ఒక ఇష్టం. ఇది ఎలా ఉంటుందంటే దానిపైన ఎంత వర్క్ చేసా కూడా మనకు శ్రమ అనిపించదు. ఇది ఉదాహరణకు మనము ఈ ప్యాషన్ మనం ఎలా తెలుసుకోవాలంటే, మనం కొన్ని క్వశ్చన్స్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఏదైనా పని చేస్తూ ఉంటామో ఆ పనిలో మనకు అసలు సమయమే తెలియకుండా పోతూ ఉంటే అదొక మన ప్యాషన్. అంటే ఆ పనిని మనం ఇతరులకు ఉచితంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటే అదొక ప్యాషన్. అంటే ఎంత కష్టం వచ్చినా కూడా ఆ పనిలో మనకు స్ట్రెస్ అనిపించుకుంటూ ఉంటే అదొక ప్యాషన్. అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్యాషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాత స్కిల్స్కి టాలెంట్కి వేరియేషన్ తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, స్కిల్స్ అంటే ఏంటి, టాలెంట్ అంటే తెలుసుకోవాలి. టాలెంట్ అంటే అది మన చిన్నప్పటి నుంచి వచ్చే అలవాటు. అంటే అది మనకు పుట్టుకతోనే వస్తుంది. అది ఇన్బర్న్గా ఉంటుంది. అంటే ఇక్కడ టాలెంట్ ఏమంటే, ఉదాహరణకు ఏదైనా ఒక విషయాన్ని చిన్నపిల్లలకు చెప్పినప్పుడు టక్కన గుర్తుపెట్టుకోవడము, వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తడము, వాళ్ళు చిన్నప్పటి నుంచే పాటలు చక్కగా పాడుతూ ఉండడము. ఇది ఒకరు నేర్పించడం కాదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వస్తుంది. ఇతరుల కంటే కూడా మెరుగ్గా చేస్తూ ఉంటారు ఆ పనిలో. అదే స్కిల్స్ ఏమంటే అది మనం కాన్షియస్గా నేర్చుకోవడం. ఈ స్కిల్స్ 2 రకాలుగా ఉంటుంది. హార్డ్ స్కిల్స్ ఒకటి, సాఫ్ట్ స్కిల్స్ ఒకటి. హార్డ్ స్కిల్స్ అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఈ స్కిల్స్ వస్తేనే మనం ఆ పని చేయగలం. ఉదాహరణకు ప్రోగ్రామింగ్ అండ్ జావా కానీ, పైథాన్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, ఈ నాలెడ్జ్ ఉంటేనే దానిపైన మనం వర్క్ చేయగలం. నెక్స్ట్ లాంగ్వేజెస్ అంటే హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఈ లాంగ్వేజెస్ వస్తేనే మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడగలం. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడానికంటే మనకు స్కిల్స్ కావాలి. నెక్స్ట్ మిషన్స్ ఆపరేట్ చేయాలంటే దానికి కూడా మనకు స్కిల్స్ కావాలి. ఇవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్ అంటారు. సెకండ్ ఏమంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇది మన బిహేవియర్కి సంబంధించింది. అంటే సామాజిక నైపుణ్యాలు. అంటే ఇతరులతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఎలా ఉన్నాయి, 10 మంది ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా నడిపిస్తున్నాము, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్లో వస్తాయి. అంటే మన కెరియర్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలంటే హార్డ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటే, మనం ఏదైతే మన ప్యాషన్కి, మన స్కిల్స్కి మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో చెక్ చేయాలి. ఇప్పుడు మన ప్యాషన్, ఒక పని పైన మనకి చాలా ప్యాషన్ ఉంది, దాంట్లో స్కిల్స్ కూడా ఉంది. ఇప్పుడున్న మార్కెట్లో దానికి డిమాండ్ ఎంత ఉంది, ఇంకా భవిష్యత్తులో దానికి డిమాండ్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఫోర్త్ వన్ ఏమంటే, చూజ్ రైట్ ఎడ్యుకేషన్. అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే ఏమంటే, ఇక్కడ థియరీ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫార్ములాస్ ఉంటుంది, ఎగ్జామ్స్ మనం రాసి అటెండ్ అవ్వాలి.
ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ థియరిటికల్ కంటే ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పని నేర్పిస్తారు, అంటే పని నేర్పించి త్వరగానే వాళ్ళకి ఉద్యోగంలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ థియరీ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏమంటే కొంతమంది ఐటీఐ చేయాలనుకుంటారు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషన్స్ పైన వర్క్ చేయాలనుకుంటారు, వాళ్ళు ఐటీఐ తీసుకోవచ్చు. కొంతమంది మెడికల్ రిలేటెడ్గా చేయాలనుకుంటారు, ఎంఎల్టీ కానీ నర్సింగ్ కానీ చేయొచ్చు. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారు, చేయొచ్చు. కొంతమంది గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటోషాప్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కొంతమంది పిల్లలకి ఏమంటే చదవడం ఇష్టం లేకుండా ఉంటుంది. అంటే 10 మందితో కూర్చొని చదవడం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ప్యాషన్గా ఉండదు, స్కిల్స్ ఉండవు. కాబట్టి వాళ్ళకి ఈ వొకేషనల్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా పని చేయాలంటే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ వొకేషనల్ కోర్సులోకి రావచ్చు. ఇక్కడ అకాడమిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీ ప్యాషన్, మీ స్కిల్స్ అండ్ మీ ప్రయత్నం మాత్రమే ఇంపార్టెంట్. ఎవరైతే వాళ్ళకి ప్యాషన్ ఉండి స్కిల్స్ నేర్చుకొని నిరంతరం ప్రయత్నిస్తూ ఆ జాబ్ సొసైటీకి ఉపయోగపడుతున్నా అనుకొని చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. వాళ్ళ దగ్గరికే మనీ వస్తుంది, వాళ్ళ దగ్గరికే నేమ్ వస్తుంది, వాళ్ళ దగ్గరే అన్నీ కూడా పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వస్తుంది. తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ప్లాన్ ఏ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డాక్టర్ అవ్వాలనుకుంటే ప్లాన్ ఏలో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన ప్యాషన్, స్కిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని దానికి రెలవెంట్ సబ్జెక్ట్ తీసుకొని డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ప్లాన్ ఏలో డాక్టర్ పెట్టుకోవాలి. ప్లాన్ బిలో ఏం పెట్టుకోవాలంటే విధిలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న విధంగా అనుకున్నట్లు జరగకపోవచ్చు. ఆ టైంలో ప్లాన్ బి అనేది మనం కాపాడుతుంది. అంటే డాక్టర్ కాలేని పరిస్థితుల్లో మనల్ని ప్లాన్ బి కాపాడుతుంది. ప్లాన్ బిలో ఎలా ఉండాలంటే బీఫార్మసీ చేయడము, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ చేయడము, ఇలాంటివి చేశామంటే మనం అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్తాం. దీని అర్థం ఏమంటే ఓటమిని అంగీకరించడం అని కాదు, ముందు జాగ్రత్త కోసం మాత్రమే. దీనికి బెస్ట్ ఉదాహరణగా ఏపీజే అబ్దుల్ కలాం గారు పైలట్ అవ్వాలనుకుంటారు. కానీ ఇంటర్వ్యూలో ఒక్క ర్యాంక్ మిస్ అవ్వడంతో ఆయన అక్కడ నిరుత్సాహపడకుండా మళ్ళీ సైంటిస్ట్గా రానిచ్చి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. మళ్ళీ భారత రాష్ట్రపతి కూడా అయ్యారు. అలానే టేక్ రైట్ డైరెక్షన్. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా టీనేజ్ ప్రభావం వల్ల, ఫ్రెండ్స్ వల్ల, ఫ్యామిలీ వల్ల డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటాం. ఆ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వస్తూ ఉండాలి. ఉదాహరణకు ఒక ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకుని మనం ఎక్కినప్పుడు మధ్యలో టికెట్ కలెక్టర్ వచ్చి ఈ ట్రైన్ హైదరాబాద్కి పోదు, చెన్నైకి పోతుంది అన్నప్పుడు మనం రీడైరెక్ట్ అవ్వాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మన డైరెక్షన్లో మనం వెళ్ళాలి. ఉదాహరణకు ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆయన క్రికెటర్లో ఉంటూ మధ్యలో జాబ్ వస్తూ వెళ్ళిపోయారు. మళ్ళీ జాబ్ వస్తూ వెళ్ళిపోయి ఆయనకి సాటిస్ఫాక్షన్ కాకుండా మళ్ళీ క్రికెట్లో కెరీర్ ప్రారంభించి మన భారతదేశానికి వరల్డ్ కప్లు 2 తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే ఈ విధంగా రీడైరెక్షన్ చేయాలంటే మన రైట్ డైరెక్షన్ పోవాలంటే మెంటార్ కూడా మనకు అవసరం అవుతారు. ఇంకా లాస్ట్ 7th పాయింట్ ఏమంటే ఫైండ్ ద రైట్ మెంటార్స్. అంటే ఇప్పుడు మనం ఒక తెలియని కొత్త దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో చాలా సమస్యలు రావచ్చు. ఒంటరిగా వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి కూడా. అలాంటప్పుడు ఆల్రెడీ ఎవరైతే వెళ్ళున్నారో ఆ వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకొని మనం ముందుకెళ్తే ఆ గోల్ అని మనం త్వరగా రీచ్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టెక్నికల్ స్కిల్స్ పరంగా కాను, సాఫ్ట్ స్కిల్స్ పరంగా కాను వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటే మన లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్ 8th వన్ చివరి పాయింట్ ఏమంటే ఈ కెరియర్ లైఫ్ అంతా 40 years ఉంటుంది. కానీ ఈ లైఫ్లో స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలంటే మన సోల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మనం గెయిన్ అవుతామో ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది హైయెస్ట్ ఎడ్యుకేషన్. దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా టైం పడుతుంది. కానీ దాన్ని ఇప్పటి నుంచి అర్థం చేసుకుంటే ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా ఈజీగా అవుతుంది. మన కెరియర్ అనేది మనం అనుకున్న విధంగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.